హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు. ఈరోజు అయితే మనం అప్పటికప్పుడే తయారు చేసుకున్న ఒక బ్రేక్ఫాస్ట్ అయితే మనం ఈరోజు అయితే తయారు చేసుకుంటున్నాము. ఏంటంటే మనం రాగి పిండి దోశలు అన్నది అప్పటికప్పుడే మనం అయితే దీన్ని తయారు చేసుకుంటున్నాము. ఇదైతే మనం ఏ పప్పులో అన్నది నానబెట్టుకోకుండా అప్పటికప్పుడే దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే మనం రాగి పిండి దోశలు చేస్తున్నాం కాబట్టి రాగిలో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. సో ఆ పోషకాలన్నీ కూడా మనకైతే అందుతాయి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఒక 2 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. సో మనం ముందుగా రాగిపిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ మేము రాగిపిండి అన్నది 1 కప్పు రాగిపిండి అన్నది తీసుకున్నాము. రాగిపిండి అన్నది మనం ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాము. అలాగే దీంట్లోకి మనం బియ్యం పిండి అన్నది 1 కప్పు అయితే వేసుకున్నాము. సో దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, అల్లం, ఉప్పు అయితే వేసుకుందాము. ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి చూసారు కదా, దీన్ని అయితే మనం ఒకసారి కలిపేసుకుందాము. సో మీరైతే దీన్ని కంపల్సరీగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా అయితే దీన్ని అయితే తింటారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మీరు దీంట్లోకి నీళ్ళు అన్నది యాడ్ చేసుకోవాలి. నీళ్ళు మీకు ఎంత సరిపడేంత కావాలంటే అంత సరిపడేంత నీళ్ళు అన్నది యాడ్ చేసుకోండి. సో మరీ నీళ్ళుగా కాకుండా కొద్ది లైట్గా ఉండాలి. సో నేను వీడియోలో చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ కనుక మీకు కరెక్ట్గా ఉన్నది అనుకోండి, సో రాగిపిండి దోశలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి. సో చూసారు కదా, నీళ్ళు మనకి ఎంత కావాలో అంత నీళ్ళు అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని దోశల పెనం అన్నది పెట్టుకోవాలి. దోశల పెనంలోకి మనం కొద్దిగా నీళ్ళు అన్నది జల్లామనుకోండి, సో దోశల పెనం అన్నది కొద్దిగా వేడైపోతుంది మనకి. అలాగే దీంట్లోకి నూనె వేసి ఉల్లిపాయతో రౌండ్గా చుట్టామనుకోండి, దోశల పెనం ఉంటుంది కదా, అదైతే కొద్దిగా మనకి సాఫ్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి దోశ అన్నది క్రిస్పీగా వచ్చి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక కలిపేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని అయితే మనం మొత్తం కూర అయితే ఈ విధంగా మనం దోశల షేప్లో అయితే మనం ఇలా అనుకుంటే సరిపోతుంది. అలాగే దీనికి మంచి కాంబినేషన్ అయిన పలుకుల చట్నీ కనుక మీరైతే తయారు చేసుకున్నారు అనుకోండి, చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇది కొద్దిగా క్రిస్పీగా రావడం కోసం మనం అయితే నూనె వేస్తే సరిపోతుంది. నూనె ఒక 6 to 5 డ్రాప్స్ వేసాం అనుకోండి చాలు, దానంతా అదే కొద్దిగా క్రిస్పీగా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం దోశ అన్నది అనేసుకుంటే దోశ మనకు కొద్దిగా పైకి అన్నది వచ్చేస్తుంది. సో మీరు ఈ కరెక్ట్ టైంలోనే మనం ఇప్పుడు దోశ అన్నది తిప్పేసుకున్నాం అనుకోండి, అటు సైడ్ అయితే మనకు బాగా కాలింది కాబట్టి ఇటు సైడ్ కొద్దిగా కాలనిస్తూనే సరిపోతుంది. సో మన దోశ అన్నది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా మనం నీళ్ళు అన్నది జల్లామనుకోండి, దోశ అన్నది మనకి సో క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది. అలాగే దీంట్లోకి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ఇలాగ అన్నారు అనుకోండి, దోశ సాఫ్ట్గా వచ్చి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం దోశ పిండి వేసిన తర్వాత కొద్దిగా లేయర్లా కూడా మనకైతే మంచిగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా మీరు మళ్ళీ కూర ఈ రాగి పిండి అయితే మొత్తం కూర స్ప్రెడ్ చేసుకున్నారు అనుకోండి, అంతే. ఇంట్లోనే ఈజీగా దీన్ని అయితే తయారు చేసుకోవచ్చు. సో చెప్పాను కదా, ఈ రాగిపిండి దోశలు కనుక మనం తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా మంచి ప్రోటీన్స్ అన్నది దొరుకుతుంది. అలాగే మనకి రాగిలో చాలా ప్రోటీన్స్ అన్నది ఉంటుంది. సో కొంతమంది అయితే రాగి దోశలు లేకపోతే రాగి పిండితో ఏమైనా తయారు చేసినా వాళ్ళకైతే అంతగా నచ్చదు. సో మీరు కనుక ఈ రాగి పిండితో దోశలను తయారు చేశారనుకోండి, ఎప్పుడు వాళ్ళు రాగి పిండి దోశ కావాలనే చెప్తారు. ఈ విధంగా మీరు చేశారనుకోండి, 2 పక్కల మనమైతే బాగా అయితే కాల్చుకున్నాం కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే దీన్ని నేను టేస్ట్ చేసి ఎలాగుందో మీకు అయితే చెప్పేస్తాను కదా. మేమైతే రాగి పిండి దోశలు అయితే తయారు చేసుకున్నాము. సో అలాగే దీనికి కాంబినేషన్ అయిన మంచి పలుకుల చట్నీ కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ దోశ అన్నది నేను టేస్ట్ చేసి ఎలాగుందో అన్నది చెప్తాను. సో మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, రాగి పిండి దోశ అన్నది మనకి చాలా పోషకాలు ఉంటాయి. సో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇప్పుడైతే దీన్ని నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, సూపర్ ఫ్రెండ్స్. ఇదైతే నిజంగా చాలా బాగుంది. సో రాగిపిండి దోశ సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. సో ఇది కూడా మనకి చాలా క్రిస్పీగా ఉండైతే బాగుంది. మా వీడియోలు మీ అందరికీ నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో బ్లాగ్లోనూ కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.